టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే పీజీ యూనివర్సిటీలలో కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్లో ఎవరైతే చేరుదాం అనుకుంటున్నారో లైక్ అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుందా, అండ్ ఎవరైతే యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటున్నారో లైక్ ఎక్కువ మంది 90% ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి పీజీ పర్పస్ ఏంది, సో పీజీకి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, పీజీ కాకుండా నార్మల్ డిగ్రీ తర్వాత ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ ఉంటాయి. సో దేనికి ఎవరైతే ఓన్లీ పీజీ జాబ్స్కి లైక్ వాటికి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీ పీజీ సబ్జెక్ట్స్ని, అలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ బేసిక్ మనకు కరికులం ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ అందరికీ తెలుసు, డిగ్రీలో ఏ విధంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ పీజీలోనే ఉంటుంది. కానీ మనకు పీజీ జాబ్స్ ఉంటాయి. సో ఎవరైతే పక్కా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదంటే పిహెచ్డి, జేఎల్, డిఎల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి జాబ్ ఓరియంటెడ్ వైజ్ చెప్తాను, దాని తర్వాత కరికులం ఏ విధంగా ఉంటుంది, పీజీది ఎగ్జామ్స్ కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, అన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు 2 టైప్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ ఉంటాయి. ఒకటి వితౌట్ పీజీ, విత్ పీజీ ఉంటుంది. సో ఫస్ట్ పీజీ చేస్తున్నారు కాబట్టి పీజీ గురించి చెప్తాను. సో ఎవరైతే డిగ్రీ తర్వాత పీజీ చేస్తారో మనకి ఇక్కడ పీజీలో కూడా సపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంఏలో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఎంకామ్లో డిఫరెంట్ ఉంటాయి, ఎంఎస్సీలో ఉంటాయి, అండ్ సోషల్ సైన్స్కి సంబంధించినవి కూడా చాలా పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు పీజీ చేయడం వల్ల ఫస్ట్ ఎన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబులో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకు జూనియర్ లెక్చరర్స్ అండి. సో ఎవరైతే 10th తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు కదా, జూనియర్ కాలేజెస్లో మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అండ్ మీరు ప్రైవేట్లో కూడా జేఎల్గా మీరు వెళ్ళొచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా డిగ్రీ ప్లస్ పీజీ ఉన్న వాళ్ళు మనం జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మెరిట్ ఆధారంగా మీరు జేఎల్ అవ్వచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ అది. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిఎల్ అంటారు, డిగ్రీ లెక్చరర్. సో మనం ఎప్పుడైతే డిగ్రీ చేస్తాం కదా మనకు టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళని డిఎల్ అంటారు. సో మీరు కూడా డిఎల్ అవ్వచ్చు. సో డిఎల్ అవ్వాలన్నా డిగ్రీ ప్లస్ పీజీ ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు సెట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. సో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదన్నా పాస్ అవ్వాలి, లేదు అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, మనకు యూజీసీ కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీరు స్టేట్ది పాస్ అయినా పర్లేదు, మన తెలంగాణలో ఉన్న డిఎల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టేట్ది పాస్ అయినా పర్లేదు, మీరు పీజీ చేసి నెట్ అది క్వాలిఫై అయినా పర్లేదు, ఏదన్నా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ సెట్ వచ్చేసి ఓన్లీ తెలంగాణలో ఉన్న డిఎల్ పోస్టులకు మాత్రమే ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. అదే మీరు వేరే స్టేట్లో వెళ్ళి డిఎల్ అవుదాం అనుకుంటే, వేరే యూనివర్సిటీస్లలో మీరు డిగ్రీ లెక్చరర్ అవ్వాలనుకుంటే మీరు కూడా పక్కా నెట్ క్వాలిఫై అవ్వాలి, యూజీసీ నెట్ లైక్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో అవి ఎవ్రీ ఇయర్ మనకు కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ ఒక బేసిక్ ఐడియాకు నేను చెప్తున్నాను. కానీ సెట్ ఎగ్జామ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయరు, ఒక్కొక్కసారి నోటిఫికేషన్ డిలే అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. సో ఇవి ఒక బేసిక్ ఐడియా మీకు రావాలని చెప్తున్నాను. సో మనం జేఎల్ అవ్వచ్చు, డిఎల్ అవ్వచ్చు పీజీ చేయడం వల్ల. కానీ డిఎల్ అవ్వాలంటే సెట్ అన్న ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, లేదంటే మనకు నెట్ ఎగ్జామ్ అన్న క్వాలిఫై అవ్వాలి. సో ఇంకొక పాయింట్ వచ్చేసి ఎవరైతే పిహెచ్డి సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, అంటే డిగ్రీ ప్లస్ పీజీ తర్వాత మళ్ళీ మీరు పిహెచ్డి సైడ్ వెళ్దాం అనుకుంటే, సో పిహెచ్డి చేయడం వల్ల మీకు ఎలాంటి లాభాలంటే ఫస్ట్ వచ్చేసి మీకు స్టైపెండ్ రావడం జరుగుతుంది. ఆ స్టైపెండ్ కూడా ఎట్లా ఇస్తారంటే మీరు టాప్ స్కోర్ చేస్తే మీకు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పిహెచ్డి కూడా మీరు మన స్టేట్లోనే కాదు ఎక్కడైనా చేసుకోవచ్చు. సో మనకు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, 8 యూనివర్సిటీలో పిహెచ్డి చేసుకోవచ్చు మీరు ఎలా అయితే పీజీ చేస్తున్నారో, లేదంటే వేరే అదర్ స్టేట్లో కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీలలో మీరు పిహెచ్డి చేసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా మనకు స్టైపెండ్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టైపెండ్ కూడా ఎట్లా వస్తుందంటే ఎవరైతే టాప్ 1% మీరు టాప్లో ఉంటే మీకు స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందినే సెలెక్ట్ చేస్తారు. సో అది మెయిన్ పాయింట్ ఉంటుంది. సో ఎవరైతే పీజీ మంచిగా చేస్తాం అనుకున్న వాళ్ళు మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తే మీకు ప్రొఫెసర్స్తోని టచ్లో ఉంటే మీకు మంచి నాలెడ్జ్ కానీ బుక్స్ మంచిగా అవుతాయి, మీరు ఆ యూజీసీ నెట్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో అప్పుడు టాప్లో మీరు ఉంటే మీకు స్టైపెండ్ వస్తుంది. సో స్టైపెండ్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్ 37,000 ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు దాన్ని జేఆర్ఎఫ్ అంటారు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అది 1 ఇయర్కి ఇస్తారు. నెక్స్ట్ 2 ఇయర్స్ కంటిన్యూ చేసి మీకు ఎస్ఆర్ఎఫ్ అంటారు, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో మీరు మంత్లీ వస్తాయి మనకు పైసలు. సో ఫస్ట్ ఇయర్కి ఎవ్రీ మంత్ 37,000 వస్తాయి,
సెకండ్ ఇయర్ నుంచి మీరు సీనియర్ SRF అవుతారు కాబట్టి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మీకు 42,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు హాస్టల్ అకామిడేషన్ కూడా ఇస్తారు. సో మీరు ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, మీకు నచ్చిన యూనివర్సిటీలో మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు PhD నోటిఫికేషన్స్ కూడా పడతాయి ఎవ్రీ ఇయర్. సో మీకు నచ్చిన నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మీరు PhD చేసుకోవచ్చు. సో PhD చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటే మీరు రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వచ్చు, లేదంటే ఇలాంటి యూనివర్సిటీలలోనే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో మీరు DL అవ్వచ్చు, JL అవ్వచ్చు. మీకు PG + PhD ఉంటే ఏ ప్రైవేట్ కాలేజీలన్నా మీకు బేసిక్ పే 35,000 40,000 ఈజీగా ఇస్తారు. సో మీరు గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వెళ్ళొచ్చు, ప్రైవేట్ సెక్టర్ సైడ్ వెళ్ళొచ్చు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అక్కడ కూడా మీరు రీసెర్చ్ పర్పస్ వెళ్ళొచ్చు. సో ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారో ఈ విధంగా మీరు వెళ్తే మీకు పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ల్యాబ్స్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, యూనివర్సిటీస్లో కూడా మీకు ల్యాబ్ ఫెసిలిటీ చూసుకోవడానికి ల్యాబ్ అసిస్టెంట్లు కానీ ల్యాబ్కి సంబంధించిన అన్ని జాబ్ అనేవి చాలా ఉంటాయి. ఎవరైతే PhD కానీ PG మంచిగా చేసిన వాళ్ళకు నాలెడ్జ్తోని చేసే వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇవి మనకు మెయిన్ PGకి సంబంధించిన జాబ్స్ అండి. సో ఇవి మనకు ఎవరైతే పక్కా PG ద్వారా జాబ్ చేద్దాం అనుకుంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే జస్ట్ PG గవర్నమెంట్ జాబ్స్ కోసమే నేను PG జాయిన్ అవుతున్నా అన్న వాళ్ళకు మనకు చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు లైక్ కొన్ని వచ్చేసి మనకు నార్మల్ కొన్ని టీచింగ్ జాబ్స్ ఉంటాయి, కొన్ని నాన్ టీచింగ్ ఉంటాయి. సో టీచింగ్లో వచ్చేసి మనకు ప్రైమరీ లెవెల్లో SGT ఉంటుంది, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది, నెక్స్ట్ JL జూనియర్ లెక్చరర్, నెక్స్ట్ DL. సో DL ఇది ఒక క్రొనాలజికల్ ఆర్డర్. కానీ PG చేయడం వల్ల మనము ఒకటి JLకి ఎలిజిబుల్ అవుతాం, నెక్స్ట్ DLకి ఎలిజిబుల్ అవుతాం. అండ్ మన గురుకులాల్లో కూడా మనకు PGT పోస్టులు అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్. కానీ అక్కడ ఓన్లీ PG ఉంటే సరిపోదు, డిగ్రీ + B.Ed + PG ఉండాలి. సో B.Ed చేయడం వల్ల మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇప్పుడు PG చేసి నెక్స్ట్ B.Ed చేస్తే ఇంకా అన్ని టీచింగ్ జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో ఇవి మనకు టీచింగ్కి సంబంధించినవి. అదే ఇంకా కొన్ని జాబ్స్ ఎట్లుంటాయి మనకు లైక్ గ్రూప్స్ ఉంటాయి, Group 1, Group 2, Group 3, పోలీస్ జాబ్స్, నేవీ. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీరు PG అనేది కొద్దిగా నార్మల్గా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైతే PG ద్వారా జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు మీరు PG సబ్జెక్ట్ని బాగా చదవాలి. సో మనం డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకుంటే మీరు DL అవ్వచ్చు, JL అవ్వచ్చు, PhD చేసుకోవచ్చు. లేదు నేను PG ఓన్లీ వేరే జాబ్స్ కోసం చూస్తున్నా, లైక్ పోలీస్ కానిస్టేబుల్ కానీ సివిల్స్ అవ్వచ్చు, వేరే జాబ్స్ కోసం చూస్తే మీరు నార్మల్గా సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసి జస్ట్ అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి ల్యాబ్స్ అటెండ్ అయ్యి కొద్దిగా అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా కొద్దిగా టచ్లో ఉండి మీ పని మీరు ఇక్కడ ప్రిపేర్ అయితే అప్పుడు మీకు ఏ యూనివర్సిటీ వచ్చినా, ఏ ప్రైవేట్ కాలేజ్ వచ్చినా, ఎక్కడ వచ్చినా మీరు ఈజీగా PG అనేది పాస్ అయిపోతారు. సో ఇక్కడ ఇవి మెయిన్ అండి. సో మీరు PG ద్వారా జాబ్ చేద్దాం అనుకుంటే మీరు కొద్దిగా PG సబ్జెక్ట్ బాగా చదవాలి. లేదు ఓన్లీ పాస్ అయ్యి నేను వేరే జాబ్స్ అంటే మీరు నార్మల్గా PG పాస్ అయినా సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కరికులం ఏ విధంగా ఉంటుంది. సో కరికులం వచ్చేసి సేమ్ డిగ్రీలో ఏ విధంగా అయితే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్నా మిడ్ ఎగ్జామ్స్ సేమ్, కాకపోతే నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి, అవి ఉంటాయి. నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో కొన్ని మనకు సెమినార్స్ ఉంటాయి, కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి. సో మనకి ఇవన్నీ సేమ్ డిగ్రీలో ఏ విధంగా ఉంటాయి అట్లనే ఉంటాయి. సో ఇక్కడ కూడా కొన్ని యూనివర్సిటీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒకలాగా ఉంటారు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు MA కావచ్చు, ఆర్ట్స్కి సంబంధించిన కొన్ని లూజ్గా ఉంటాయి, ఎందుకంటే అవి లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని లూజ్ ఉంటాయి, అక్కడ ల్యాబ్స్ ఉండవు. అదే MSc అనుకోండి ల్యాబ్స్ ఉంటాయి, బాటనీ కావచ్చు, జూలాజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు. సో అది ఎక్కువ థియరీ ప్లస్ ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా కొన్ని ల్యాబ్స్ అయితే అటెండ్ అవ్వాలి. సో కొందరు స్ట్రిక్ట్ ఉంటారు, ఒక యూనివర్సిటీలో కొందరు స్ట్రిక్ట్ ఉండొచ్చు, ఇంకొక డిపార్ట్మెంట్లో లూజ్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఉస్మానియా ఉంది, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫారెన్సిక్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఒక బ్రాంచ్లో నార్మల్గా ఉంటారు సార్లు, అలా ఏమన్నారు చదువుకోండి సరే అప్పుడప్పుడు రండి అంటారు. ఇంకొక బ్రాంచ్లో వచ్చేసి మీరు స్ట్రిక్ట్ పక్కా ల్యాబ్కి రావాలి, ఇంటర్నల్స్ అటెండ్ కావాలి, అసైన్మెంట్స్ రాయాలి, మీరు సెమినార్స్ ప్రిపేర్ చేయాలంటే ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ మెయిన్గా మనము వెళ్ళాలా మొత్తానికి స్కిప్ చేయాలా ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే మనకు వచ్చే ప్రొఫెసర్స్ కావచ్చు, HODs కావచ్చు, వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. మనకు యూనివర్సిటీ మీద కూడా డిపెండ్ అవ్వదు. సో యూనివర్సిటీలో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్లో మనకు వచ్చే సార్స్ లూజ్గా ఉన్నారా, టైట్గా ఉన్నారా అంటే పక్క మీరు 10 to 4 ఇక్కడనే ఉండాలి, ఇక్కడనే చదువుకోండి అట్లా అంటే కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది. లేదు వీక్లీ 3-4 days రండి, అటెండెన్స్ వేసుకొని వెళ్ళండి, అసైన్మెంట్స్ రాయండి, అట్లా కొద్దిగా లూజ్గా ఉంటే మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది మనం ఎగ్జాక్ట్గా ఈ కాలేజ్లో
టైట్ ఉంది, ఈ కాలేజీలో లూజ్ ఉంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పలేం. కాకపోతే సబ్జెక్ట్ బట్టి మనము ఎస్టిమేట్ చేయొచ్చు. సైన్స్ గ్రూప్స్ అనుకో పక్కా ల్యాబ్స్ ఉంటాయి. సో ల్యాబ్స్ని స్కిప్ చేయకండి. మిగతా టైం కొద్దిగా పర్మిషన్ తీసుకొని ఏమైనా జాబ్స్ ఉంటే ప్రిపేర్ అవ్వచ్చు. సో మరీ స్ట్రిక్ట్ అయితే ఎక్కడ ఉండవండి, యూనివర్సిటీలలో లూజ్గానే ఉంటాయి. సో ఎంఎస్సీ అయితే కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, వెళ్ళాలి. నెక్స్ట్ ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, మీకు ల్యాబ్స్ ఉండవు కావచ్చు. మీరు థియరీ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఆ ప్లేస్లో మీరు లైబ్రరీకి వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే స్టడీ రూమ్స్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకు కరికులం ఉంటుంది. సో మెయిన్గా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అటెండెన్స్ వచ్చేసి ఎక్కడైనా 75% మెయింటైన్ చేయాలి. ఆ 75% కూడా కొందరు వెళ్ళకుండా వేస్తారు, టీచర్స్ ఆ విధంగా ఉంటారు. కొందరు కనీసం మీరు కొన్ని రోజు వస్తేనే నేను వేస్తా అంటారు, కొందరు నార్మల్గా వేసేస్తారు, కొందరు పక్కా వస్తేనే వేస్తా అంటారు. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. సో కనీసం మినిమం వీక్లీ 3-4 డేస్ అట్లా కనిపిస్తే వాళ్ళు అటెండెన్స్ అనేది అంత మ్యాటర్ కాదు యూనివర్సిటీలో. ఎందుకంటే పీజీ కాబట్టి అందరు డైరెక్ట్ డిగ్రీ కాగానే పీజీ టైప్ రారు. కొందరు 3-4 ఇయర్స్ గ్యాప్ వాళ్ళు ఉంటారు, కొందరు బీఎడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు మ్యారీడ్ వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి అంత స్ట్రిక్ట్గా వేయరు. సో లూజ్గానే ఉంటుంది. లూజ్ ఉంటుందని మనం మొత్తానికి పోకుంటే అటెండెన్స్ వేయరు. అప్పుడప్పుడు కనిపిస్తే మనకు ఓకే స్టూడెంట్ వస్తున్నాడు రెగ్యులర్గా అప్పుడప్పుడు అంటే వాళ్ళు వేసేస్తారు. సో అంత స్ట్రిక్ట్ ఏమి ఉండదండి. మీరు గవర్నమెంట్ జాబ్స్ అందరూ 95% గవర్నమెంట్ జాబ్స్ కోసమే వస్తారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కొద్దిగా ల్యాబ్ ఏవైతే ల్యాబ్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయో అప్పుడప్పుడు అటెండ్ అయ్యి మీరు ల్యాబ్ రికార్డ్స్ కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు, వాళ్ళు చెప్పిన సెమినార్స్ కావచ్చు అన్నీ ప్రాపర్గా రాసి మిడ్స్ మిస్ అవ్వద్దు, సెమిస్టర్ ఎగ్జామ్స్ మిస్ అవ్వద్దు. అవి ఎప్పుడు ఉన్నాయో అప్పుడు చదువుకొని రాస్తే సరిపోతుంది. సో మీకు పర్సంటేజ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కాదు, జస్ట్ పాస్ అయినామా లాస్ట్కు పీజీ సర్టిఫికేట్ వచ్చిందా అది ఉంటే సరిపోతుంది. సో ఇది ఎవరికి ఓన్లీ పీజీ జాబ్స్ కాకుండా నార్మల్గా వెళ్ళేవాళ్ళు. అదే పీజీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతా, నేను పిహెచ్డి వెళ్తా, జేఎల్ అవుతా, డిఎల్ అవుతా అన్న వాళ్ళకు మీకు కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో మీరు ల్యాబ్స్ చేయాలి, కొద్దిగా టీచర్స్తో టచ్లో ఉండాలి. సో అన్ని టర్మినాలజీస్ నేర్చుకోవాలి. అప్పుడే మీరు ఇలాంటి టాప్ ఎగ్జామ్స్ లైక్ యూజీసీ నెట్ కావచ్చు, సెట్లో అలాంటి క్వశ్చన్సే అడుగుతారు. లైక్ మీరు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. సో అలా మీరు ఒక్కసారి సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. కాబట్టి ఎవరైతే ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో మీరు రెగ్యులర్గా వెళ్ళి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. లేదు నేను పోలీస్ జాబ్స్, గ్రూప్స్, సివిల్స్ ఏవైతే ఇవి జాబ్స్ ఉన్నాయో మీరు అంత డెప్త్ నాలెడ్జ్ వద్దు, జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ రాసేటట్టు చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ఇవ్వండి. ఇంకా మన పాయింట్స్ మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మెయిన్గా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఏ కాలేజ్ అయినా ఎట్ లాస్ట్ మనకు పీజీ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పీజీకి సంబంధించిన జాబ్స్ ఓరియంటెడ్ కావచ్చు, ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.